సార్ వాడు పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట అడుకొచ్చుకొని తిన్నదంట నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట బయట పోతాడంట ఎట్లా నన్న వద్దు నేను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉంటుండని చెప్పినాం సార్ మేము పెడుతుంటాం సార్ ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు వాళ్ళందరూ ప్లానే వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు అందరు పెళ్లి చేసిరుగా సారు వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో ఇప్పుడు ఎవరు మాట్లాడరు అంట పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా వాళ్ళ మేము గొల్లలో సార్ అది కాపుది కానీ మాది గొల్ల తనవాడి కండి పిచ్చగొల్ల తనవండి అట్లా దానికి ఆ రీతి లేదు ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్ నేను తప్పుగా గొప్ప నా పిల్లని ఎట్లా పుట్టుకుంది ఎట్లా చేసింది ఆ పెళ్లి ఫోటో కదా ఎట్లా చేసుకొని ఫోటో కదా సార్కు చూపిస్తాం చూస్తామంట ఫోన్ ఈడ చూపించలేడు సార్ వాడు పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట అడుకొచ్చుకొని తిన్నదంట. రైట్ స్వాతి చెల్లెలు అలాగే స్వాతి తల్లి ఏం మాట్లాడారో చూసాము. మహేందర్ రెడ్డి ఆగడాల గురించి వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. స్వాతి తల్లి అయితే చెప్తున్నారు కనీసం తిండి కూడా పెట్టకుండా ఉంటే బయట అడుక్కొని వచ్చి తిన్నది నా కూతురు అంటూ చెప్తున్నారు. వైద్య పరీక్షల కంటే ఆమె ప్రస్తుతం 5 నెలల గర్భిణి కాబట్టి వైద్య పరీక్షలకి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వడం కానీ చూపించకపోవడం కానీ చేస్తూ ఉంటే ఇవన్నీ మహేందర్ రెడ్డి చేసిన అరాచకాలంటూ కూడా వాళ్ళిద్దరూ చెప్తున్నారు. పుట్టింటికి కూడా పంపించకుండా హింస పెట్టారంటూ చెప్తున్నారు. రైట్ ఇంకా స్వాతి ఫాదర్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ ని కూడా ఒకసారి చూద్దాం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కట్టుకున్న భర్త మహేందర్ రెడ్డి గర్భవతి అయిన స్వాతిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి హత్య చేసిన ఉదంతం. సో ఇది సంచలనంగా మారే పరిస్థితి. ప్రస్తుతం స్వాతి తండ్రి రాములు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది, ఏం జరిగింది? అసలు 2023లో పెళ్లి అయింది. 2023 జనవరి 18కి అట్లా నైట్ పోయి పెళ్లి చేసుకోరు. వాళ్ళు అక్కడనే హైదరాబాద్లో చేసుకోరు. మేము పోలే, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఎవరో బంధువులు పోయి పెళ్లి చేసుకొని వచ్చారు. 10 వారం 10 దాకా ఊళ్ళకి రాలేరు, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక రాలేరు. నేనేం చేసిన అంటే కొంచెం అది వాళ్ళు రెడ్డి మాది బీసీ అట్లా అని చెప్పి నాకు నచ్చక నేనేం చేసిన కొంచెం గొడవ చేసిన ఇంటికాడ వాళ్ళ ఇంటి దగ్గర. మీరు ఇంటి పక్కకే గొడవ చేసిన. గొడవ చేసి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోయి ఎవరు వాళ్ళ అమ్మ నాయన పిల్లవాళ్ళు లేకుండే వాళ్ళ అమ్మ నాయన ఉంటారు. గొడవ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించినాక నేను పోయినా. ఇక కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వాళ్ళ దగ్గరకు పోవద్దు, మీ మీదే కేసు అవుతుంది, మీకు మళ్ళీ జైలు శిక్ష పడుతుంది, మీరేం పట్టించుకోదని చెప్పేసి అన్నారు వాళ్ళు మాకు. సరే అని చెప్పేసి మేము మాడికి ఆమోషం కూడా మేము అనలే. ఇక అట్లనే మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ టార్చర్ పెడుతున్నాను అట్లా పెడుతున్నాను చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది. వచ్చినాక అట్లా కూడా చెప్పిన పోకు నువ్వు ఉండి ఉండంటే మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ పోయింది. పోయినప్పుడల్లా మళ్ళీ 2 నెలలకే పోయి మళ్ళీ వచ్చింది. 2 సార్లు అట్లా చేసింది. మధ్యలో మొన్న 2 నెలల నాడు మళ్ళీ కొట్టి పంపించిండు. కొట్టి పంపిస్తే మా ఇంటికి వచ్చిండు. ఇక 10 రోజులు మా దగ్గరనే ఉండే. మళ్ళీ కూడా అందరు పిలిపించి మాట్లాడి పంపించిన. 2 నెలలు వచ్చి అప్పటి నుంచి నాకు మంచి కూడా తెలియదు, ఏమైంది తెలియదు, ఇక్కడనే ఉన్నారు ఇక వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇంటి దగ్గర పక్క ఇల్లు అంటున్నారు కదా, చదువుకునేటప్పుడే వాళ్ళకి పరిచయమా? మీకు ఎప్పుడు తెలుసు వాళ్ళ ప్రేమ జరిగిందని చెప్పి? చదువుకునేటప్పుడు అంటే ఆమె దగ్గర అసలుకే లేదు, మొత్తం హాస్టల్నే ఉండే. వాడు ఏమో సిటీలో ఉంటుండే, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే ట్రైన్కు, పొద్దున్న నుంచి సాయంత్రం వస్తుండే. అది ఏడ మాట్లాడుకోరో ఏమైనా నాకు తెలియదు. ఇక ఎట్లా ఉంటుండే మహేందర్ రెడ్డి ఊర్లో? ఎందుకంటే మీకు ఇంటి పక్క వెళ్ళే కాబట్టి ఆయన మెంటాలిటీ మీకు తెలుస్తుంది. ఇంత దారుణంగా వరగాడు, ముట్టే వరగాడే, పెద్ద తాగబోతాడు. ఇది ఒకటి కాదు, ఇంతకుముందు చాలా చేసిండు, 2-3 చేసిండు, రేప్ కేసులు చేసిండు. మనకి అవసరం లేదు కదా ముందు, అట్లా ఊళ్ళోనే రేప్ కేసులు చేస్తే ఇట్లా చెప్పిన, మా అమ్మాయి కూడా చెప్పిన వద్దన్న అంటే కూడా ఇక నా కర్మ కిందకు ఉన్నది, నేను ఆయన పోతాను చెప్పేసి నా మాట వినలేదు. సరే మన కానీ నేను ఇక వదిలిపెట్టేసి. పంచాయతీలు అంటే పెద్ద మనుషుల పంచాయతీలు ఇదంతా కూడా జరిగినాయని చెప్పారు. అప్పుడు అసలు ఏం తీర్మానించారు? అప్పుడు మరి మీ కూతురు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? అప్పుడు అందరు చెప్పినట్టు నేను గిట్టంగా ఏమనలేకపోయినా అందరు చెప్పారు తీసుకోపోయిన వాళ్ళ ఇప్పుడు మంచిగా చూసుకోవాలి, ఆమెకి ఏమైనా మంచిగా ఉండదు అని చెప్పి అందరు చెప్పారు. సరే రేపు ఒప్పుకున్నాడు, తీసుకొని వచ్చిండు. 2 నెలలు అవుతుంది వచ్చి. అప్పటి నుంచి మాకు ఫోన్ చేయలేదు. ఇక ఆమె గర్భవతి అని ఇప్పుడు మీకు తెలిసింది. మొదట ఒకసారి కూడా గర్భవతి అబార్షన్ ముందు స్టార్టింగే 2 నెలల మంత్ అయినప్పుడు తీసేపించారు వాళ్ళే వద్దని చెప్పి. అప్పుడు బేగాని బలవంతంగా తీపించారు. అప్పుడు వద్దని వాళ్ళే తీపించారు, మేము ఏమనలేకపోయినాం. మొన్న మళ్ళా 4 మంత్ 5 మంత్ అన్నట్టు అన్నది మా మిస్సెస్ తెలుసు నాకు అంతా. అంటే నేను కూడా ఏమనలేకపోయినా సరే అని చెప్పి నేను అన్నా. ఇప్పుడు గర్భవతి ఉన్నప్పుడు ఇట్లా చేసినప్పుడు వాడిని ఏం చేయాలంటే వాడిని ఏం చేసినా పాపం లేదు. మీకు ఎప్పుడు చివరిగా ఎప్పుడు మాట్లాడింది? రాఖీ పండుగకి ఏమైనా వచ్చిందా మీ ఇంటికి? ఎందుకంటే నాకేం మాట్లాడలేదు. మా అబ్బాయి కూడా రాగట్టనికి వాడు పంపించకుండే. ఇక్కడ మా మదలు ఉంటుంది ఉప్పల్లా, వాళ్ళ దగ్గరికి పోయి రేకులు కట్టి వచ్చిందంట.
ఇక ఆమెకి ఏం చెప్పిందో తెలియదు. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మీ కూతురు చనిపోయిందని ఏం చెప్పారు పోలీసులు మీకు ఇప్పటివరకు? శనివారం రాత్రి నిన్న నైట్ తెలిసింది 2 గంటలకు నాకు. సార్ ఇక్కడ నుంచి గర్భవతి ఫోన్ చేసిండు పోలీస్ స్టేషన్కు. అక్కడ నుంచి కానిస్టేబుల్ మా ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంట అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టు. అంటే ఇక అప్పుడే మేము కూడా ఏమనలేకపోయినాము. పోయి గర్భవతి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు. అట్లా ఇక్కడ వచ్చినాం. మీ కూతురు గర్భవతి అని మీకు తెలుసా? మీకు చివరిగా మీ తల్లితో కానీ మీతో కానీ ఎప్పుడు మాట్లాడింది? తెలుసు మాకు ఆల్రెడీ గర్భవతి అని తెలుసు మాకు. వద్దు అని చెప్పిన నేను చెప్పలేదా ఇంటికి? మీ ఇంటికి రమ్మని నేను చెప్పలే. రాకుండే మా ఇంటికి అసలుకి నేను రానంటుండే. నా ఇజ్జత్ పోయింది, మీ ఇజ్జత్ నేను అని చెప్పి రాలేదు. ఎంత చెప్పిన దా అంటే రాలేదు, నేను రానని చెప్పింది. ఇంత దారుణంగా మీ కూతురు ముక్కలు చేసి చంపిండన్న విషయం మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాడిని ఏం చేయాలి? వాడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రోడ్డు మీద నరికింత పాపం లేదు వాడిని అట్లా చేసినందుకు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏమైనా కావాలంటే అడగాలి కదా. ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే అడగాలి. అవును తీసుకురా నీకు ప్రాబ్లం ఉన్నది, నేను కూర్చొని నడపాలంటే నేను ఏమో దానికి సమాధానం చెప్తుంటే ఏమో చేస్తుడు కదా. అడ్డ గోలిగా నువ్వు చంపినావు. చాలా హింసి చంపిండు. జర కాదు 3 ముక్కలు అంటే ఊకే కాదు కదా. ఒక మేకను కోయాలంటేనే ఎంతో అవుతుంది, మనిషిని చంపాలంటే ఎంత ఉంటుంది. అది తీసుకుపోయినా వాడేసిండంటే వాడు అని ఏం చేసినా పాపం లేదు వాడిని. అత్తమామలు కూడా వేధించేవారు అట్లే? చాలా పెట్టేది, జరగాదు చాలా పెట్టేది. పెళ్ళైన స్టార్టింగ్ అప్పటి నుంచి టార్చర్ పెట్టేది మొత్తం. ఫైనల్గా ఏం చేయాలంటే పోలీసుల నుంచి మీరు ఏం న్యాయం కావాలి? పోలీసు నుంచి మాకు న్యాయం కావాలని ఒకటే. వాడిని మొత్తం కట్టిన కారం మొత్తం జైలు శిక్ష పడ్డాడే చేయాలి. వాడిని బయటికి వెళ్ళకుండా అట్లే ఉండాలి. వాడు ముగ్గురికి జైలు శిక్ష పడాలి.